నోరులేని మూగజీవాల పట్ల కొంతమంది అత్యంత దారుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. మూగజీవాలను చిత్రహింసలకు గురిచేసి పాశవిక ఆనందం పొందుతూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు చూసి జంతు ప్రేమికులు చలించిపోతూ ఉంటారు. ఇక అసలు విషయానికి వస్తే చైనాలో ఒక వీధి కుక్కను 4 టీనేజర్లు అత్యంత కిరాతకంగా హింసించి చంపారు. తల్లిని చంపడమే కాదు, దాని 3 పిల్లలను కూడా అత్యంత పాశవికంగా దారుణంగా హింసించి కాల్చి చంపడంతో చైనా సోషల్ మీడియాతో పాటు అంతర్జాతీయ జంతు ప్రేమికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. న్యూయార్క్ నుంచి మిలాన్ వరకు ప్రపంచంలో అతిపెద్ద నగరాల్లో చైనా కుక్క వాంగ్ కు సానుభూతి తెలుపుతూ హోర్డింగ్లు వెలిశాయి. న్యూయార్క్ సిటీ టైమ్స్ స్క్వేర్ వద్ద డిజిటల్ పోస్టర్లు, ఫోటోస్ ప్రదర్శించారు జంతు ప్రేమికులు. ఇది చైనా అధికారులకు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టింది. వివరాలు ప్రత్యేక కథనంలో ఇప్పుడు తెలుసుకుందాం. నోరు లేని జీవాల పట్ల ప్రతి ఒక్కరూ కాస్త కనికరం ప్రదర్శించాలి. వాటికి మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు తలపెట్టకపోతే అదే 10,000. ఇక అసలు విషయానికొస్తే చైనాలో ఓ వీధి కుక్క, దాని పేరు వాంగ్. దానికి 3 పసి కూనలు. దాని బ్రతుకు అది బతుకుతుంటే చైనాలోని జియోయాంగ్ పట్టణానికి చెందిన 4 టీనేజర్లు గత నెలలో వాంగ్ దాని 3 పిల్లలను అత్యంత పాశవికంగా చంపారు. దీంతో చైనా సోషల్ మీడియాలో ఆ 4 టీనేజర్లపై యూజర్లు ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రజల్లో పట్టరానంత కోపం, జంతు ప్రేమికులు పెద్ద ఎత్తున పోస్టర్లు అంటించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజల్లో పెలుబుకుతున్న ఆగ్రహాన్ని, నిరసనలను చైనా ప్రభుత్వం అడ్డుకోవడంతో చైనా పౌరులు తమ నిరసనను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. న్యూయార్క్ నుంచి మిలాన్, ప్రపంచంలోని ఇతర నగరాలకు విస్తరించారు. ప్రపంచంలో పలు నగరాల్లో వాంగ్ కు అనుకూలంగా బ్యానర్లు దర్శనమిచ్చాయి. ఇదిలా ఉండగా గత నెల 28న వీధి కుక్క వాంగ్ ను 4 టీనేజర్లు, అంతా 14 ఏళ్ల లోపు వయసు వారే. వీరంతా కలిసి వాంగ్ తో పాటు దాని 3 పసి పిల్లలను విచక్షణారహితంగా కొట్టారు. తాము చేసిన ఘనకార్యం వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాంగ్ మెడకు వైర్ చుట్టి దాన్ని నేల మీది నుంచి లాక్కుంటూ వెళ్లారు. అటు తర్వాత దానిపై మండే స్వభావం కలిగిన ద్రావణాన్ని పోసి వాంగ్తో పాటు దాని 3 పిల్లలను ఆ మంటలోకి నెట్టి పాశవిక ఆనందం పొందారు. వాంగ్ దాని పిల్లలు చనిపోయిన తర్వాత చైనా ప్రజల్లో పట్టనంత ఆగ్రహంతో రగిలిపోయారు. వాంగ్ కు న్యాయం చెయ్యాలని, జస్టిస్ ఫర్ వాంగ్ అంటూ చైనా మొత్తం బిల్బోర్డులు వెలిశాయి. మూగజీవిని అత్యంత దారుణంగా చంపిన వారిని శిక్షించాలని చైనా సోషల్ మీడియాలో ఆగ్రహవేశాలు వెల్లువెత్తాయి. ఇక చైనా ప్రభుత్వం ఇలాంటి వాటిని సహించదు. వెంటనే సోషల్ మీడియా పోస్టులను తొలగించింది. అలాగే దేశవ్యాప్తంగా వాంగ్ కు మద్దతుగా వెలిసిన పోస్టర్లను చించేశారు. ఇవన్నీ పక్కన పెడితే 4 బాలుర పట్ల తాము ఆందోళన చెందుతున్నామని, వారి ప్రాణాలకు ముప్పుందని వారిని వెనుకేసుకొచ్చింది. ఇక చైనీస్ ప్రభుత్వం సోషల్ మీడియాపై ఆంక్షలు ప్రజా ఆగ్రహాన్ని మరింత పెంచాయి. చైనా జంతు ప్రేమికులు తమ ఆఫ్లైన్ ఫైట్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. న్యూయార్క్తో పాటు మిలాన్లో వాంగ్ కు మద్దతుగా బిల్బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక చైనా విషయానికొస్తే అక్కడ ఎలాంటి నిరసనను ప్రభుత్వం సహించదు. అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా వాటిని కఠినంగా అణిచివేస్తుంది. చైనాలో ఆన్లైన్ కంటెంట్ అంతా షీ జిన్పింగ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటేనే అవి సవ్యంగా సాగుతాయి, లేదంటే సెన్సార్ విధిస్తారు. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా బహిరంగంగా వ్యక్తం చేయడానికి వీల్లేదు. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని జియాంగ్ నగరానికి చెందిన 4 టీనేజ్ బాలురు వాంగ్ ను హింసించి చంపారు. అది చనిపోతుంటే 4 నవ్వుతున్నది వీడియోలో కనిపించింది. అయితే చైనా మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం 4 బాలురు ఈ వాంగ్ చనిపోతున్న వీడియోను చిత్రీకరించి దాన్ని అప్లోడ్ చేశారు. ఇది కాస్త దావనంలా చైనా మొత్తం విస్తరించింది. ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. ఇక ప్రజా ఆగ్రహాన్ని గుర్తించిన ప్రభుత్వం 2 రోజుల తర్వాత ఒక నోటీసును విడుదల చేసింది. వాంగ్ ను చిత్రహింసలకు గురిచేసి చంపింది మాత్రం వాస్తవమే. అయితే బాలురు, పసిపిల్లలు ఏదో తెలియక చేశారు. వారిని శిక్షించేంత వయస్సు లేదు. కాబట్టి వారిలో సత్ప్రవర్తన కలిగేందుకు ప్రత్యేకమైన స్కూళ్లకు పంపిస్తామని చేతులు దులుపుకుంది. అయితే ప్రభుత్వం విడుదల చేసిన నోటీసులో ఎక్కడ కూడా క్రూరత్వం లేదా హింస అనే పదం వాడలేదు. అంతేకాకుండా ఇంటర్నెట్ యూజర్స్ను ఈ సమాచారాన్ని ఇక ఎక్కడా ప్రస్తావించవద్దని, అనవసర ప్రచారం కల్పించవద్దని కోరింది. వాంగ్ కు సంబంధించిన సమాచారాన్ని అనవసర ప్రచారం చేయొద్దని, సైబర్ వేధింపులను తిరస్కరించాలని, అలాగే మైనర్ల ఎదుగుదలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు కలిసి పనిచేయాలని ప్రజలను కోరుతున్నామని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో పేర్కొంది.
వాంగ్ వాంగ్ను చంపిన మైనర్ల పట్ల చైనా ప్రభుత్వం ఉదాసీన వైఖరి పట్ల చైనా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమయ్యింది. ఇక వాంగ్ వాంగ్ చనిపోయిన తర్వాత చైనా పౌరులు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే కుక్కను చంపిన మైనర్లను కఠినంగా శిక్షించాల్సిందేనని డిమాండ్ చేయడం మొదలెట్టారు. అయితే ప్రజా ఆగ్రహం కేవలం సోషల్ మీడియా పోస్టులకు మాత్రమే పరిమితం కాలేదు. చాలామంది క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులను సేకరించి చైనాలో పలు నగరాల్లో ఎల్ఈడీ స్క్రీన్లపై వాంగ్ వాంగ్ మృతికి సంబంధించి జంతు హింసను ఎదిరించండి అంటూ నినాదాలు రాశారు. జంతు హింసకు పాల్పడే వారికి కఠినంగా శిక్షించే ఒక చట్టం ఉండాలని పట్టుబట్టాలని పిలుపునిచ్చింది. ఇక బీబీసీ కూడా వాంగ్ వాంగ్కు సంబంధించి ఒక వార్తను ప్రసారం చేసింది. డాలియన్లో జరిగిన ఒక ఫుట్బాల్ మ్యాచ్కు ముందు అక్కడి భారీ స్క్రీన్పై అందరూ చూసే వాంగ్ వాంగ్ ఆమె పిల్లలకు సంబంధించిన ఓ కార్టూన్ ప్రదర్శించారు. ఆ కార్టూన్ కింద ప్రతి ప్రాణికి గౌరవంగా బ్రతికే హక్కుంది, మూగ ప్రాణులను దయతో చూడాలి అని రాసి ఉంది. ఆ రకంగా ఫుట్బాల్ మ్యాచ్కు ముందు చైనా కుకు క్రీడాకారులు నివాళులర్పించారు. చైనాలోని ఈ అతిపెద్ద కామర్స్ ప్లాట్ఫామ్ టావోబావోలో వాంగ్ వాంగ్ ఆమె కుక్క పిల్లల చిత్రాలతో కూడిన స్టిక్కర్లు, కార్ డీకాల్స్ అమ్మకానికి పెట్టారు. ఇక మనసున్న ప్రతి ఒక్కరూ ఈ ఘటనను చూసి చలించిపోతారు. సెలబ్రిటీలు కూడా వాంగ్ వాంగ్కు మద్దతు తెలిపారు. చైనీస్ నటుడు డు జియింగ్ ఈ నెల 5న వాంగ్ వాంగ్ హత్యను ఖండించారు. తైవానీస్ నటి జో చెన్ కూడా ఈ నెల 14న ఘటన పట్ల వీబోలా చైనా ప్రభుత్వ చర్యను విమర్శించారు. ఇక వాంగ్ వాంగ్కు హాంకాంగ్లో కూడా మద్దతు లభించింది. హాంకాంగ్లోని ఓ ట్రాంపై వాంగ్ వాంగ్ చిత్రాన్ని ప్రదర్శించడం కోసం కేవలం 2 గంటల్లో 95,000 హాంకాంగ్ డాలర్లు ప్రజల నుంచి సేకరించారు. ఇక హాంకాంగ్లో ఓ బాక్సింగ్ జిమ్ బయట గోడపై 5 మీటర్ల పొడవున బ్యానర్పై వాంగ్ ఆమె 3 కుక్కల చిత్రంతో పాటు ఓ క్యాప్షన్ రాశారు. మైనర్ అయినంత మాత్రాన క్రూరత్వాన్ని అంత తేలికగా కొట్టిపారేలేం కదా అనే సందేశాన్ని రాశారు. అయితే చైనాలో ఏర్పాటు చేసిన బిల్బోర్డులను చైనా అధికారులు తొలగించాలని షాపింగ్ మాల్స్పై ఒత్తిడి పెంచి తీయించారు. ఈ నెల 23న హాంకాంగ్ జిమ్ బిల్డింగ్పై ఉన్న బ్యానర్ను తొలగించాలని చైనా అధికారులు ఆదేశించారు. ఇక చైనా, హాంకాంగ్, తైపీల నుంచి వాంగ్ వాంగ్ ఫీవర్ కాస్త న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వరకు విస్తరించింది. అక్కడ అతిపెద్ద బిల్బోర్డ్పై వాంగ్ వాంగ్, దాని కుక్క పిల్లల ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. ఒక క్యాప్షన్లో షీ వాజ్ లౌడ్, షీ వాంటెడ్ టు లీవ్, షీ షుడ్ స్టిల్ బీ హియర్ అని రాశారు. అలాగే మిలాన్లో, తైపేతో పాటు ప్రపంచవ్యాప్తంగా 200 స్క్రీన్లపై వాంగ్ వాంగ్ ఫోటోలను ప్రదర్శించారు. ఇప్పటికీ ఆన్లైన్ వాంగ్ వాంగ్ను చంపిన వారిపై ఆగ్రహం ఎక్కడా తగ్గడం లేదు. ఇక చైనా విషయానికొస్తే అక్కడ ప్రజలకు స్వేచ్ఛ లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తుంది. ఓ కుక్క చనిపోతే చైనా ప్రజలంతా ఒక్కతాటిపైకొచ్చి సానుభూతి తెలిపారు. ఇలానే వదిలేస్తే తమ పదవులకు ముప్పు వస్తుందని ఆదిలోనే తుంచెయ్యాలని చైనా ప్రభుత్వం నిర్ణయించిందన్న గుసగుసలు బీజింగ్ డిప్లొమాటిక్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఇక వాంగ్ వాంగ్, దాని పసిపిల్లలకు మన ఇండియా తరపున రెస్ట్ ఇన్ పీస్ చెబుదాం.